హైదరాబాద్ అనగానే ఇప్పుడు ఒకలాంటి భయం పట్టుకున్నది. ఏంటి అంటే నిన్న మొన్నటి నుంచి ఒక ఇష్యూ అవుతున్నది, మీడియాలో చాలా పెద్ద ప్రచారం జరుగుతున్నది. వస్తావా, నీ రేట్ అంతా. ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే ఒక ఐపీఎస్ మేడంను పట్టుకొని ఒక పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని ఇలా అడిగారు, ఇంతగా బరిదగించారు మగ పోరగాన్లు. అసలు ఇంత ధైర్యం ఎలా చేయగలిగారు? ఆమె అక్కడ నిల్చుంటే పోయి వస్తావా, నీ రేట్ ఎంత, రాత్రికి ఎంత, పగలకి ఇంత అధ్వానంగా ఉంటుందా? మా మగ పోరగాన్లు ఇంత ఘోరంగా చెడిపోతున్నారని తల్లిదండ్రులకు భయం పట్టుకుంటుంది రాష్ట్రం అంతటా. ఎందుకు అంటే హైదరాబాద్ అనేది చదువుకు కావచ్చు, వ్యాపారానికి కావచ్చు, మెడికల్ పరంగా కావచ్చు ఒక కల్పతరు. తెలంగాణ ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా అక్కడికి వచ్చి నివసిస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత మా పోరగాళ్ళు ఇలా అవుతున్నారా అని చెప్పేసి రాష్ట్రం అంతా ఒకలాంటి భయం కలిగించింది. ఎందుకు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్నే చుట్టుముట్టి వస్తావని అడిగారా? చిన్న విశ్లేషణ చెప్తాను మీకు, అంటే తల్లిదండ్రుల భయాన్ని పోగొట్టడం కోసం ఇదంతా. యాక్చువల్గా అక్కడ మేడం గారు యూనిఫామ్లో లేరు, మళ్ళీ అక్కడ ఉన్నది ఒక లాంటి చెత్త ప్రదేశంలో. ఎందుకు అంటే అక్కడ చాలా కాలంగా ఆ ప్రాక్టీస్ నడుస్తున్నది. ఏంటి, అక్కడ కొంతమంది కాల్గల్స్ కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు ఉంటున్నారు అనే దాని మీద వచ్చి మేడం గారు ఆపరేషన్ చేశారు. అయితే ఇది కాస్త మీడియాలో ఎట్లయిపోయిందంటే ఐపీఎస్ ఆఫీసర్ని ఇలా అడుగుతారా, ఒక లేడీ ఆఫీసర్, అసలు ఆఫీసర్గా ఆమె అక్కడ ఉంటే అది కూడా ఏ టైము, రాత్రి 12:30 నుంచి 3:30 దాకా. ఆ 3 గంటల సమయంలో యాక్చువల్లీ మేడం గారు చేయాలనుకున్నది వేరు, మీడియాలో ప్రాపగండా అయింది వేరని మా ఉద్దేశం.